హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఈ మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ అలాగే స్కూల్ పిల్లలకు కానీ ఈజీగా చేసి లంచ్ బాక్స్ పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే వాటితో ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి ఒక 3 యాలకులు, ఒక 4 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూను సాజీర కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడాను కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడాను బాగా వేయించుకోవాలండి. కొంచెం మనకి ఉల్లిపాయలు అన్నది కలర్ చేంజ్ అయినంత వరకు కూడా ఇలాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడాను కొంచెం వేయించుకోవాలండి. ఇలాగా వేగిపోయాక ఇందులోకి ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకొని ఇది కూడాను ఒకసారి ఇదంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ఒక 1/2 కప్పు వేసుకోవాలండి. ఇందులోకి ఒక 1/2 కప్పు బంగాళదుంపలు కూడాను కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడాను కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంక ఇది మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ అలానే మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి ఈ కూరగాయలన్నీ కూడాను చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూను కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి, 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న 2 కప్పులు రైస్ అండి. ఇప్పుడు అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. మరి మెత్తగా కాకోకుండా కొంచెం పలుకుండేలాగా మనం ఉడికించుకోవాలండి. అప్పుడు మనం ఇందులో వేసుకున్నాక మూత పెట్టుకుంటే అది కొంచెం మనకి ఇందులోని మగ్గిపోతుంది అనమాట. ముందే మనం బాగా మగ్గించేసుకున్నాం అనుకోండి, అది మెత్తగా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడు అది మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. అప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ కూడాను వీధికి పడతాయి అన్నమాట. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మొత్తం అంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.